పో బుజ్జి ఈ నడవ నువ్వు పాటలేమన్నా వాడినవా? ఎందుకురా నా గొంతు మిస్ అవుతున్నావా? పాడమంటావా? వద్దమ్మా, నిన్న మొన్న వడగండ్లవాన చూసినావు కదా, అంటే నా పాటకు మబ్బులు కూడా జరుగుతున్నాయా? రాళ్ళు కూడా పడుతున్నాయని చెప్తున్నా. ఇంత మాటన తర్వాత నేను అస్సలకే నోరు తెరవా. అంత పని చేయకు, నువ్వు వాడే టైము వానలు పడే టైము వేరే ఉన్నది, ఇది సమయం కాదు మిత్రమా. చూడు ఇప్పటికే అకాల వర్షాలతోటి రైతుల పరిస్థితి ఎట్లున్నదో. వారం 10 రోజుల నుంచి ఎండలు ఒకదంచుడు దంచుతున్నాయి. ఎట్లా తట్టుకుండా అనుకుంటున్నాయి అల్లా మబ్బులు మంచిగానే పట్టినాయి గాని మబ్బులు ఇడిచిన ఎండ పొద్దుందాకా ఇరిసి కొడుతుంది. పొద్దు కంగానే రాళ్ళవాన కురుస్తుంది. మేఘాలు కరగకుండా ఆత్రం కొద్దీ అట్లనే పడుతున్నట్టున్నాయి. రాళ్ల దెబ్బకు చెట్టు మీది పంట చేతికి రాకుండా రాలి పడుతుంది. పాపం కళ్ళల్లా ఆరవోసుకొని తమాషగున్న రైతును ఉరుకులు పెట్టిస్తున్నాయి. తెలంగాణలో సగంబడ జిల్లాలల్లా ఈదురుగాలులు రాళ్లు వడి జర్రంత సేపట్లని ఆగమాగం చేసింది. అనుకోకుండా వడే వరకు ధాన్యం దగ్గరికి గుంజుకోలేక కొంతమేర కొట్టుకవేనాయి. పాపం దగ్గరికి ఊడ్చుకొని ఆరబెట్టుకుంటున్నారు. ఎర్రగా ఎండబెట్టి అమ్ముకుందామనుకుంటే మార్కెట్లల్లా లైన్లు శాంతాడంతున్నాయి. మా వంతొచ్చే వరకు వానదేవుడు సగం మింగటట్టున్నాడు. జల్దిన ఎయ్యూరి కొనుగోళ్ళని మొత్తుకుంటున్నారు రైతులు పాపం. సరే వానలు పడుతున్నాయి కదా, వాతావరణం ఏమన్నా చల్లబడ్డదా అంటే అది లేదు. దేని పని అదే అన్నట్టు ఎండ దంచుతుంది. ఇటు హైదరాబాద్ లా వాకిలు దడిపిపోతుంది. ఎర్రగా గాలిన పెంక మీద నీళ్లు జల్లినట్టు ఇంకింత అగడుగక్కుతున్నది. మన దిక్కు గిట్లుంటే అస్సాంలోనైతే వర్షాకాలం కొట్టినట్టే కొడితే రోడ్లు బజార్లు ఇండ్లు వాకిళ్లు అన్ని వరదలు వారినాయి. పడితే వడ్డడు గాని పంటలు చేతికొచ్చినాక పడితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా కాలం మనం చెప్పినట్టుగా వినదు కదా, దాని పని చేసుకుంటా పోతుంది అన్నట్టు. ఇంకా 2-3 రోజులు ఉన్నాయట వానలు. పైలం చూసుకోండి మరి. ఏం